ఐయామ్ రాకేష్ అండి. సో, నేను రియల్ ఎస్టేట్‌లో సిన్స్ గత 1 ½ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒక మనిషి ఎదుగుదలని ఒక రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా మేజర్ రోల్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నాకు ఐయామ్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ బీన్ ఫ్రమ్ పాస్ట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే మేము స్టార్టింగ్ నాకు ఎలాంటి ఐడియా లేదు రియల్ ఎస్టేట్ అని అంటే ఏంటి? అసలు హౌ ద సేల్స్ పర్సన్ విల్ బి, హౌ ద మార్కెటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, లైక్ ఎన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మనం మార్కెటింగ్ అనేది ప్రమోట్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ అనేది మనం ఎన్ని విధాలుగా మనము మార్కెటింగ్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు. జనాలకి రీచ్ వచ్చేలాగా ఎంతమందికి ఇప్పుడు మన ఈ సరౌండింగ్స్‌లోనే మనకు మార్కెటింగ్ అనేది అవుతుందా? లేకపోతే ఔట్ ఆఫ్ ది బార్డర్ కూడా మనం మార్కెటింగ్ అనేది చేయొచ్చా? సో, మన సేల్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తే సేల్స్ అనేవి జరుగుతాయి. సో, అనేది నేను తెలుసుకున్నాను. మెయిన్‌గా చెప్పాలంటే గుడ్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎ గుడ్ సేల్స్ అనేది నేను తెలుసుకున్నాను. ఎ గుడ్ ప్రొడక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ గుడ్ సేల్స్. లొకేషన్ వచ్చేసి దేర్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్. ఈస్ట్ చూసుకోవచ్చు, వెస్ట్ చూసుకోవచ్చు. మెనీ ఆఫ్ దెమ్ ఇన్వెస్టింగ్ ఆన్ వెస్ట్. సో, వై నాట్ ఈస్ట్ అండి. ఈస్ట్‌లో కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈస్ట్‌లో చూసుకుంటే ఎల్బీ నగర్ ఉంది, వనస్థలిపురం. ఇటు దేర్ ఆర్ మెనీ ఏరియాస్ విచ్ ఆర్ డెవలపింగ్ నౌ. సో, మనం వెస్ట్‌లో కూడా ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో, ఈస్ట్‌లో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాం. సో, మనకి యాక్సెసిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైనా గానీ. మనం రెసిడెన్షియల్ ఏరియా ప్రిఫర్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ ఏరియా లైక్ సికింద్రాబాద్‌కి దగ్గరలో అండ్ ఐటీ ఏరియా విచ్ ఇస్ గచ్చిబౌలికి దగ్గరలో వెస్ట్ సైడ్‌లో అండ్ మనకి ఓఆర్ఆర్‌కి దగ్గర ఎల్బీ నగర్ గానీ, గట్కేసర్ గానీ ఇలా సరౌండింగ్స్‌లో. సో, ఎక్కడైనా గానీ నేనైతే మోస్ట్‌లీ రికమెండ్ చేసేది అండ్ నేను తెలుసుకున్నదేంటంటే, పీపుల్ వాంట్ దట్ లగ్జూరియస్ లైఫ్. అది ఎక్కడిస్తుంది? గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి. ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్‌లోనే ఇలాంటి అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నాట్ ఓన్లీ ఆర్ కంపెనీ, మెనీ కంపెనీస్. మా కంపెనీ అనేది కాదు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి నాట్ ఓన్లీ వన్ కంపెనీ, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఇట్. దట్స్ వాట్ అవర్ మోటివ్ ఇస్. ఆర్ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో, మేము ప్రతి దగ్గర ఏదైతే ఏరియాస్ ప్రిఫర్ చేస్తామో, లైక్ మల్కాజ్గిరి అయి ఉండొచ్చు, కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. సో, ఆ రెసిడెన్షియల్ ఏరియాలో మీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంటే, మీరు ఏదైనా గానీ మీకు ఎన్ని యాక్సెసిబిలిటీ వితిన్ ద లైక్ నడుచుకుంటూ వెళ్లి అలా తీసేసుకోవచ్చు. ఎనీ యాక్సెసిబిలిటీ షాపింగ్ గానీ, లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, ఏదైనా గానీ. సో, ఇలాంటి మల్కాజ్గిరి ఏరియాస్ కానీ అండ్ ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఉండే ఎల్బీ నగర్ ఏరియాస్ గానీ, నారాపల్లి ఏరియాస్ గానీ, సో, ఈ చుట్టుపక్కల ఏరియాస్ కూడా మనకి చాలా ప్రాఫిట్ గానీ, మనకి ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఏదైనా గానీ ఈ ఏరియాస్ అనేవి చాలా గొప్పగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి ఇప్పుడైతే. వెస్ట్ సైడ్ మార్కెట్ వచ్చేసి అబ్సల్యూట్‌లీ బావుంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట అక్కడ. సో, వెస్ట్ సైడ్ అనేది. సో, అది ఇప్పుడు ఎవరికైనా గానీ మోస్ట్‌లీ మన హైదరాబాద్‌లో చూసుకుంటే అరౌండ్ 70-80% హావ్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ ద ఐటీ ఓన్లీ. ఐటీ సెక్టార్‌లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో, మోస్ట్‌లీ దే ఆర్ ప్రిఫరింగ్ వెస్ట్ సైడ్. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి. ఏదైనా గానీ వాళ్ళకి మెయిన్‌గా ఏంటంటే వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో డైలీ వాళ్ళు వెళ్ళి రావడం గానీ, వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి. ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం అనేది మన గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీస్ ఏంటంటే, మీరు ఆఫీస్‌లో ఒకే పని చేస్తుంటారు. కానీ మీరు ఇంటికొచ్చేసరికి ఎప్పుడైనా మన ఆఫీస్‌కెళ్ళాలంటే ఒక మూడ్‌లో ఉంటాం. కానీ ఇంటికి రావాలంటే ఇంకో మూడ్‌లో ఉంటాం. ఆ ఇంటికొచ్చే మూడ్‌లో ఎంత హ్యాపీనెస్ గానీ, ఓకే, నేనిప్పుడు ఇంటికెళ్తున్నాను. ఇప్పుడు వండర్‌ఫుల్ ఒక సొసైటీలో ఉంటున్నాను. ఒక ప్రీమియం సొసైటీలో ఉంటున్నాను. నేనిప్పుడు ఇంటికెళ్ళాక లైక్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ జిమ్‌కి టైమ్ ఉండకపోవచ్చు. కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి జిమ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏమంటారు గేమ్స్ ఆడతారు. సో, ఇవన్నీ మనకి ఎక్కడికో ఎళ్లి మళ్ళీ కోచింగ్ అవి ఇవి అని చెప్పేసి ఆలోచించి వాళ్ళ హెల్త్‌లు పాడు చేసుకుంటారు. కానీ ఈ సొసైటీలో ఉండడం వల్ల, మన గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉండడం వల్ల, అన్నీ మన అమ్యూనిటీస్ అన్నీ మన సొసైటీలో ఉండడం వల్ల, సో, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇంటికి రాగానే నేను వన్స్ ఐ స్టెప్ ఔట్, I can work myself, I can work my body, I can make a stress free life అని చెప్పేసి అనుకోని, ఇదే సొసైటీలో గానీ, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీస్‌లో గానీ, హీ కెన్ ఎంజాయ్ హిస్ లైఫ్ వాటెవర్ హీ కెన్ డూ ఆర్ వాటెవర్ హీ వాంట్స్ టు బీ. మెయిన్‌గా కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ చూడాలి.
మెయిన్‌గా ద థింగ్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ద ఏరియా ఎలా ఉంటుంది. ఒకవేళ తను ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే అప్రిసియేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్‌లో అప్రిసియేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, ద మార్కెట్ రేట్ ఎలా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ థింగ్స్ అనమాట. మెయిన్‌గా వచ్చేసి క్వాలిటీ వాట్ వి కాల్ ఈజ్ ద మార్కెట్ వాల్యూ, ద అప్రిసియేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే. ఈస్ట్ సైడ్‌లో చూసుకుంటే మనకి ఎల్బీ నగర్‌లో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎల్బీ నగర్‌లో, హిమాయత్ నగర్‌లో, ఇటు సైడ్ చూసుకుంటే నారపల్లి, గట్కేసర్ వైపు అక్కడే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి నార్త్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మల్కాజ్గిరి ఇలా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏరియాస్ విచ్ ఆర్ డెవలపింగ్. ఉప్పల్ గానీ, ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ఇవన్నీ రియల్ ఎస్టేట్‌లో అంచులంచుగా సేమ్ ఇలాగే గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సింపుల్ అండి. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారండి? ఎవరైనా ఐటీ వాళ్ళు ఉంటే వెస్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాను. ఐయామ్ ఎ డాక్టర్ ఆర్ ఐయామ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ఐయామ్ ఎన్ రైల్వే ఎంప్లాయీ. ఒక హై గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వెస్ట్ సైడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? దే కెన్ ప్రిఫర్ ఎనీథింగ్. సో, అలాంటి వాళ్ళు ఈస్ట్‌లో ప్రిఫర్ చేస్తారు. మెనీ డాక్టర్స్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా దే అంత మీరు ఎల్బీ నగర్ నుంచి ఓఆర్ఆర్ తీసుకున్నా కూడా వెస్ట్ సైడ్‌కి వెళ్ళిపోవచ్చు. సో, అదొక అడ్వాంటేజ్ ఈస్ట్ సైడ్ తీసుకుంటే మీకు. డల్‌గా ఉండేది ఎక్కడంటే అది నేను చెప్పుకోవడానికి అంటే మనము గేటెడ్ కమ్యూనిటీస్‌లో అనేవి ఇప్పుడు యాజ్ ఎ పర్సన్‌గా ఇప్పుడు ఈ సొసైటీలో ఈ టైంలో పీపుల్ ఏంటంటే మనకు అందరూ ఒక లగ్జూరియస్ లైఫ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు పని చేసేది నార్మల్‌గా బతికేద్దామని కాదు. ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి. సో, ఆ లగ్జూరియస్ లైఫ్ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటుంది కాబట్టి మనకైతే రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, విల్ గివ్ ఎ గుడ్ ప్రొడక్ట్ అండ్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ మైండ్ సెట్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ దే వాంట్ టు లివ్ ఇన్ ఎ లగ్జూరియస్ లైఫ్ దే కెన్ ప్రిఫర్ గేటెడ్ కమ్యూనిటీస్. లేదు నాకు అవుట్‌స్కర్ట్‌లో పీస్‌ఫుల్ లైఫ్ కావాలంటే దే కెన్ ప్రిఫర్ విల్లాస్. లేదు నాకు ఓపెన్ ల్యాండ్స్ లైక్ ఇలా నాకు కొంచెం అప్రిసియేషన్ ఇమ్మీడియేట్‌గా వస్తుండాలి. నా మనీ అనేది రొటేట్ అవుతూ ఉండాలి. నా మనీ నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో నాకు ఇమ్మీడియేట్‌గా అప్రిసియేషన్ కావాలంటే దే కెన్ ప్రిఫర్ ఓపెన్ ప్లాట్స్. సో, ఈ 3 ప్రియారిటీస్ అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ హూ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్. నేనైతే 100% నేను గేటెడ్ కమ్యూనిటీస్‌కి ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఐ వాంట్ మోర్ లగ్జూరియస్ లైఫ్ కంపారిటివ్‌లీ. సో, నేను ఎక్కడో ఉండి బతకొచ్చు. విల్లాస్ తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు. కానీ నాకు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ నాకు యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికి కూడా యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్‌గా చూసుకుంటే. బయట ప్రిఫర్ చేయరెవరు. ఇప్పుడు మనం విల్లాస్ తీసుకున్నా గానీ మనం బయటికెళ్ళాలంటే ఒక 2, 3 కిలోమీటర్స్ అన్నా ట్రావెల్ చేయాలి. అది కూడా మనం వన్స్ కార్ తీసుకొని బయటకి స్టెప్ ఔట్ అవ్వాలి. అదే మనం ఒకవేళ మన ఈ సిటీలోనే గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకున్నాం అనుకోండి, మన సొసైటీలో ఉంటాయి అండ్ వితిన్ ద సొసైటీ సరౌండింగ్స్‌లో కూడా మనకి సోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి డెఫినెట్‌గా 100% అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది నేను చెప్పే మాట కాదు. ఆల్రెడీ చూస్తున్నారు కూడా. ఏదైతే గవర్నమెంట్ ఫార్మ్ అవుతుందో రియల్ ఎస్టేట్‌కి అంటూ ఒక వాల్యూ ఉంది. సో, ఈ వాల్యూ అనేది ఎప్పుడూ తగ్గదు. ఈ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతూ వెళ్తుంది. సో, నాట్ ఓన్లీ నౌ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద రియల్ ఎస్టేట్ హ్యావ్ బీన్ రైజింగ్ ర్యాపిడ్‌లీ. ఇప్పుడనే కాదు. సో, అలా ఇప్పుడు ఎలాంటి మనకి ఒక సెకండ్ థాట్ లేకుండా అందరూ ఇన్వెస్ట్ చేసేది ఈ రియల్ ఎస్టేట్ మీదనే. నాట్ ఇన్ ఎనీవేర్ అది.